నమస్కారం. త్రినేత్రుడైన ఆ పరమేశ్వరుడి మానస పుత్రిక శ్రీ మాతా మానసాదేవి. ఆమెను పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ అమ్మవారి ఆలయ విశేషాలు ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. శ్రీ మాతా మానసాదేవి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో బిల్వపత్రంపై వెలిసిన ఆమె యుగ యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ ఉంటే చాలు ఏమైనా సాధించవచ్చు అని కోట్లాది మంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలను అమ్మను స్మరిస్తే పోగొడుతుంది. అందుకనే కాలసర్పదోష నివారణకు కూడా మానసాదేవిని ప్రార్థించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. మాతా మానసాదేవి అన్న వాసుకి. ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఈ దంపతులకు అస్థీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమేజయ మహారాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజును తక్షకుడనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగాన్ని నిర్వహిస్తాడు. ఋత్వికుల మంత్ర పఠనంతో భూమండలం మీద ఉన్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి ఈ సంఘటనకు భయపడుతుండటంతో సోదరి మానసాదేవి తన కుమారుడైన అస్థీకుడిని యజ్ఞం నిలిపేందుకు పంపుతుంది. అస్థీకుని తల్లి నాగస్త్రి, తండ్రి బ్రాహ్మణ మహర్షి కావడంతో యజ్ఞాన్ని నిలిపేందుకు అస్థీకుడు అర్హుడని మానసాదేవి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన అస్థీకునికి జనమేజయుడు ఘన స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు అస్థీకుడు. దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్థీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకుని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే మానసాదేవిని పూజిస్తే సంతాన ఫలం కలుగుతుంది. హరిద్వార్లోని బిల్వపత్రంపై అమ్మవారి ఆలయం ఉంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు ఉన్నాయి. సన్నిధానంలో మాతా మానసాదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడుకోవాలి. అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చిన అనంతరం తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి. పర్వతంపై ఉన్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్లు మార్గం లేదా రోప్వే ఉంది. ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.